16,000 అనే చందమామ కథ చెప్పుకుందాం. గన్నవరంలో గవ్వర్రాజు ఒక గృహస్థు. వెంకటేశం, శోభనాద్రి అని ఆయనకు 2 స్నేహితులు ఉండేవారు. గవ్వర్రాజు ధనవంతుడు. ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం, శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు. మీ డబ్బును పెట్టెలో పెట్టి దాస్తే ఏమిటి లాభం? దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయలకు 10 రూపాయలు చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పారు. నాకు ఏ వ్యాపారము చేత కాదు అన్నాడు గవ్వర్రాజు. మీరు పెట్టుబడి పెట్టండి, వ్యాపారమంతా మేము నడుపుతాము అన్నారు వాళ్ళు. గవ్వర్రాజు గారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమైంది. స్నేహితులనిద్దరిని నమ్మి ఆయన అంతా వాళ్ళపైన వదిలిపెట్టేశాడు. వాళ్ళు అసలు లాభము అపహరించి వేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయనను దివాలా తీయించారు. తన సొమ్ము అపహరించి చర్యకు 5,000 బ్యాంకులో వేసుకున్నారని గవ్వర్రాజు వారికి ఆఖరునగాని తెలిసింది కాదు. వారు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళనేమీ అనలేదు. వాళ్లను ఎప్పటిలాగా స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచం పట్టాడు. ఇంకా ఎన్నాళ్ళు బ్రతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు. అతడు రావడంతోనే ఆయన, శోభనాద్రి, నువ్వు నాకొక ఉపకారం చేసి పెట్టాలోయ్ అన్నాడు. ఏమిటి అని అడిగాడు శోభనాద్రి. నా రోజులు దగ్గర పడ్డాయి. నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది. కానీ మా ఆవిడ వట్టి దుబారా మనిషి. సొమ్ము చేతికిస్తే 3 నిమిషాలలో ఖర్చు చేసేస్తుంది అన్నాడు. ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలవడంతో శోభనాద్రికి నోరూరింది. ఇన్నాళ్ళ నుంచి చెప్పాడు కాదే అనుకుని, నిజమే, ఆడదాని చేతిలో అర్ధము, మగవాని చేతిలో బిడ్డ మన్నవు అన్న సామ్యం ఊరికే పుట్టిందా అన్నాడు. వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా 16,000 దాకా ఉంది. ఆ రూపాయలను 1000 చొప్పున ముంతలలో దాచి మా ఇంటి 4 గదులలోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలన పాతి పెట్టాను. 16 ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు. నువ్వు చేయవలసిన ఉపకారం ఏమిటంటే అని ఊరుకున్నాడు గవ్వర్రాజు. చెప్పండి చెప్పండి అంటూ తొందర పెట్టాడు శోభనాద్రి. మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెడుతూ ఉండు. నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతోందని తెలియడంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను. ఆ సొమ్ము పూర్తి అయ్యే వరకు దానికి తక్కిన ముంతల మాట చెప్పవద్దు అన్నాడు గవ్వర్రాజు. ఈ ముంతల రహస్యం నువ్వు ఎవరికీ తెలియనివ్వకూడదు. వెంకటేశానికి కూడా చెప్పకు. వాడంటే నాకు నమ్మకం పోయింది. అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చేయవలసిందని కోరుతున్నాను అని కూడా అన్నాడు గవ్వర్రాజు. తప్పకుండా చేస్తాను. మీరు నన్ను నమ్ముకుని ఇంకా నిశ్చింతగా ఉండవచ్చు. ఈ పాటి దానికేనా ఇంత ఆత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే గవ్వర్రాజు గారు రెండవ స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పి, శోభనాద్రిని కోరినట్లే ఈ ఉపకారం నాకు నువ్వు చెయ్యాలి. ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలియనివ్వకూడదు. వాడంటే నాకు నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అన్నాడు. వాడికెందుకు తెలువనిస్తాను. ఇంకా మీరు నిశ్చింతగా ఉండవచ్చు. వ్యవహారమంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం. కొన్నాళ్ళయ్యాక గవ్వర్రాజు గారి భార్య కావమ్మగారు శోభనాద్రితో, డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది, ఒక్క 25 రూపాయలు బదులు కావాలి అని అడిగింది. నా దగ్గర సొమ్ము ఎక్కడిది? అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు? మీ ఇల్లు అమ్మేస్తే ఒక 1000 రూపాయలు వస్తుందే, అలా చేయకూడదా అన్నాడు శోభనాద్రి. నాకు ఈ ఆలోచన తోచిందే కాదు. అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకొని చెబుతాను అన్నది ఆవిడ. ఈ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు. శోభనాద్రి ఇల్లు అమ్మితే 1000 రూపాయలు వస్తుందన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతడితో చెప్పింది. అందుకు వెంకటేశం, 1000 ఏమిటి, మీరే అమ్మదలుచుకుంటే నేను 1500 ఇస్తాను అన్నాడు. మర్నాడు పొద్దుట మళ్ళీ వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది. నేను 2,000 ఇస్తాను అన్నాడు శోభనాద్రి. 16,000 రూపాయలు ముంతలలో ఉన్న ఇంటిని 2,000 ఇచ్చి కొంటే నష్టమేమిటి గనక? మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం 2,500 వరకు ఇస్తానన్నాడు.
ఈ విధంగా రోజురోజుకి వాళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది. ఆఖరికి శోభనాద్రి 10,000 ఇస్తానన్నాడు. 16,000లో 10,000 పోతే 6,000 మరి. కావమ్మగారు తెలివి తక్కువది కాదు. వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమో అని చూసింది. వెంకటేశం ధర పెంచలేదు. శోభనాద్రిని కలుసుకొని, ఏమిరా, ఆ ఇంటికి 10,000 ఇస్తానన్నావట, ఏం పాముకుందామని అన్నాడు మందలిస్తూ. నువ్వేం పావుకుందామని ధర పెంచావు అని ముదలకించాడు శోభనాద్రి. వాళ్ళు ఒకళ్ళనొకరు చూసి నవ్వుకున్నారు. అసలు రహస్యం వాడికెలాగో తెలిసిపోయిందని వీడికెలాగో తెలిసిపోయిందని వాడు గ్రహించారు. ఆఖరికి వెంకటేశం, 10,000 ఎక్కడి నుంచి తెస్తావు? బ్యాంకులో నీకు 5,000 కదా ఉన్నాయి అన్నాడు. నీకు కూడా బ్యాంకులో 5,000 ఉన్నాయిగా, ఆ సొమ్ము నాకు బదిలియ్యి, వారంలో తీర్చేస్తాను అన్నాడు శోభనాద్రి. అదేమీ కుదరదు. నీ 5,000 నా 5,000 చేర్చి ఆ ఇంటిని మనిద్దరిపైన రాయించుకుందాం అన్నాడు వెంకటేశం. సరే అన్నాడు శోభనాద్రి. అదివరలో గవ్వర్రాజును ద్రోహం చేసి అపహరించిన ఆ 10,000 తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మగారి ఒడిలో పోసి ఇల్లు రాయించుకున్నారు. తరువాత వాళ్ళిద్దరూ చెరి ఒక గుణపం చేతబొచ్చుకొని గది మూలలు తవ్వడం మొదలెట్టారు. ఎంత తవ్వినా ఒక్క ముంతైనా కనిపిస్తేగా. కథ సమాప్తం. నోటి ముందు కూడు అనే చిన్న కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. హరికథలు చెప్పడంలో ఆయన చాలా ప్రసిద్ధుడు. అందుచేత ఆయనను దూర గ్రామాల వాళ్ళు కూడా పిలుస్తూ ఉండేవారు. ఒకనాడు ఈ బ్రాహ్మణుడికి 10 మైళ్ళ దూరాన ఉన్న గ్రామం నుంచి పిలుపు వచ్చింది. ఆ రాత్రి ఆ ఊళ్ళో ఆయనను హరికథ చెప్పమన్నారు. చీకటి పడే వేళకు చేరేటట్టుగా అతను ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే తలవని తలంపుగా మేఘాలు కమ్మి ఆకాశం మూసుకుపోయి 1 గంట ముందుగానే చీకటి పడిపోయింది. మరి కాసేపటికి వర్షం ముంచుకొచ్చింది. ఆ అంధకారంలో ఆ బ్రాహ్మణుడికి దారి ఏమాత్రమూ తెలియలేదు. ఆయన గమ్యస్థానం చేరే ఆశ వదులుకొని పక్క గ్రామంలో ఎరిగిన వాళ్ళ ఇంట ఆ రాత్రి గడప నిశ్చయించుకుని ముందుకు సాగాడు. కానీ ఎంత దూరం నడిచినా పక్క గ్రామం జాడ కనిపించలేదు. తాను దారి తప్పానని ఆయన గ్రహించాడు. ఎటు వెళ్ళాలో, ఆ రాత్రి ఎలా గడపాలో ఆయనకు ఏమీ పాలుపోలేదు. ఆయన ఆందోళనలో చుట్టూ కలయజూశాడు. ఒక దిక్కుగా దీపం కాంతి కనబడింది. బ్రాహ్మడు ఆ కాంతికేసి వెళ్ళి ఒక ఇల్లు చేరుకున్నాడు. చాలాసేపు తట్టిన మీదట ఇంటివాడు తలుపు తెరిచి, బాగా తడిసిపోయి ఉన్నట్టున్నారే, లోపలికి రండి అన్నాడు. బ్రాహ్మడు లోపలికి వెళ్ళాడు. ఇల్లు చూస్తే పాతకాలపు భవంతిలాగున్నది. ద్వారబంధాలకు నగిషీలు చెక్కి ఉన్నాయి. అయితే ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్తలు చాలా సామాన్యులలాగే ఉన్నారు. ఇంటివాడు బ్రాహ్మణుడి ఆలోచన గ్రహించి, ఇల్లు గొప్పదే కానివ్వండి, ఇందులో ఎవరు ఉండరు, అందుకే ఇది మాకు అద్దె లేకుండా దొరికింది. చూడండి బాబు, మేం పడుకుని నిద్రపోబోతున్నాం. మీరు మేడ మీది గదికి వెళ్ళి మీ తడి బట్టలు పిండి ఆరేసుకుని అక్కడే ఈ రాత్రికి పడుకోవచ్చు అన్నాడు. బ్రాహ్మణుడు పైకి వెళ్ళి తాను కట్టుకున్న బట్టలు ఆరేసుకుని తన జింక చర్మం సంచిలో నుంచి పొడి బట్ట తీసి కట్టుకుని మంచం మీద పడుకుని నడుం వాల్చాడు. ఇప్పుడు ఆయనకు వెచ్చగా ఉండడం చేత కొంచెం నిద్రమత్తు వచ్చింది. కానీ కాసేపటికల్లా ఆయన ఆకలితో లేచాడు. దిగువ ఏదో సందడి వినిపించింది. వంటకాల వాసన కూడా వచ్చి బ్రాహ్మణుడి ఆకలికి మరింత రెచ్చగొట్టింది. ఇంటి నిండా జనం ఉన్నట్టున్నారు. మొహమాట పడక కిందికి వెళ్ళి వారితో పాటు తాను కూడా భోజనం చెయ్యాలని బ్రాహ్మణుడు అనుకుంటూ ఉండగా ఎవరో మెట్ల కిందికి వచ్చి, ఏమోయ్ మల్లన్న, భోజనానికి దిగిరా అని కేక పెట్టారు. బ్రాహ్మణుడి పేరు మల్లన్న కాదు. కాకపోయినా ఆయన గబగబ మెట్లు దిగి కిందికి వెళ్ళాడు. కింద పెద్ద సావిట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఒక పక్కగా విస్తళ్ళు వేశారు. వడ్డన జరుగుతున్నది. కొందరు వచ్చి విస్తళ్ళ ముందు కూర్చుంటున్నారు. బ్రాహ్మణుడు కూడా ఒక విస్తరి ముందు కూర్చున్నాడు. ఆయనకు తాను సంధ్య వాచలేదన్నది గుర్తుకు వచ్చింది. క్లుప్తంగా సంధ్య వాచుదామని ఆయన చేతిలోకి ఇన్ని నీళ్లు తీసుకుని ఉత్తిష్టంతు భూత పిశాచః అని ఆ నీటిని ముందుకు చల్లాడు. మరుక్షణం జనమంతా మాయమయ్యారు. విస్తళ్ళు వంటకాలు సమస్తము మాయమయ్యాయి.
ఒక పాడుబడిన చీకటి కొంపలో బ్రాహ్మణుడు బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా మిగిలిపోయాడు. కథ సమాప్తం. శుభం.